చేశారు. అయితే తాజాగా శనివారం మరో జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 2వ వారం నాటికి మొత్తం జాబితాను ప్రకటించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాలుగా మారింది. నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనకు ముందు షరతులు విధించి ఆ తర్వాత వెనక్కి తగ్గి రాజీకి వచ్చినా ఆయన అప్పటికే రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించాలని భావించారు. ఇందుకోసం అభ్యర్థి కోసం అన్వేషణ చేశారు. ఎవరు దొరక్కపోవడంతో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను పిలిపించారు. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలవటం కష్టమని, అందువలన నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు. అందుకు అనిల్ కుమార్ యాదవ్ తిరస్కరించారని తెలిసింది. సీఎం జగన్ కు వీర భక్తుడని చెప్పుకునే అనిల్ ఇప్పుడు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేది లేదని జగన్ తెగేసి చెప్పారు. జగన్ పెట్టిన షరతులకు మాగుంట తలొక్కలేదు. దీంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీకి దించాలని వైసీపీ భావిస్తోంది. ఈ పరిణామాలపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శుక్రవారం కూడా ఒంగోలులో భేటీ అయ్యారు. నర్సరావుపేటకు టీడీపీ కూడా బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతుందని తెలియటంతో వైసీపీ అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను పిలిపించి నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని ఒత్తిడి పెంచారు. గుంటూరు లోక్సభ స్థానం పైన కూడా వైసీపీ కసరత్తు చేస్తోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరును పరిశీలించింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో అక్కడ అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఏలూరుకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడి పేరు ప్రకటించారు. నర్సారావు ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి ఎప్పుడో అనధికారికంగా తెగతింపులు చేసుకున్నారు. ఇప్పుడు నర్సాపురం, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం రాష్ట్రాల్లో మరికొన్ని స్థానాల్లో ఎంపీ అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఎమ్మెల్యే సెగ్మెంట్లలో కుల ఫార్ములాను లెక్కేసుకుని వెంటనే పిలిపించి ఎంపీ స్థానాలకు పోటీ చేయాలని కోరుతున్నారు. మరో 2 వారాల్లో చేర్పులు మార్పులు చేసి తుది జాబితా ప్రకటించేందుకు వైసీపీ పావులు